హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. సో సాటర్డే మార్నింగ్ అయితే నేను టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఫ్లవర్స్ తెచ్చుకున్నానండి. దేవుడికి పెట్టడానికి అనేసి ఫ్రెష్ ఫ్లవర్స్ ఉంచుకుంటాను. అండ్ ఒక్కొక్కసారి లాస్ట్ వీక్ పూలు కూడా మిగిలిపోతూ ఉంటాయి కదా, సో వాటిల్ని నేను ఇట్లా డెకరేషన్కి అనేసి యూస్ చేసుకుంటాను. ఫ్రెష్ ఫ్లవర్స్ మాత్రం ఉర్లీలో నేను పెట్టనండి. సో మిగిలిపోయిన పూలు అవి ఉంటాయి కాబట్టి వాటిల్ని డెకరేషన్కి అన్నట్టు యూస్ చేస్తాను. దేవుడి దగ్గర మాత్రం మనం ఫ్రెష్గా తెచ్చుకున్న ఫ్లవర్స్ ప్రాపర్గా స్టోర్ చేసుకొని అవి యూస్ చేసుకుంటూ ఉంటే ఆల్మోస్ట్ 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. బట్ దేర్ ఈజ్ డిబేట్, ఫ్రిడ్జ్లో పెట్టిన పూలు దేవుడికి పెట్టచ్చా లేదా అని. నాకైతే ఇది ఫీజిబుల్ అవుతుంది కాబట్టి నేను ఇదే చేస్తానండి. ఎవ్రీ డే వెళ్ళి నేను పూలు తెచ్చుకోవటం అన్నది నాకు వర్కౌట్ అవ్వదు. సో ఎవరికి ఏది కన్వీనియంట్ వాళ్ళకి చేస్తారు కదా. సో ఈ పూలన్నీ ఇట్లా సెట్ చేసేసుకున్నాను. అండ్ ఆ ఇంట్లో పూలు వాటర్లో పూలు వేసి పెట్టుకుంటే ఒకలాంటి పాజిటివ్ ఎనర్జీ అయితే అనిపిస్తూ ఉంటుందండి. అండ్ ఈ పూలలోనే కొంచెం పచ్చకర్పూరం వేసుకున్నాం అనుకోండి ఆ వాటర్లో, మనకి ఫ్రూట్ ఫ్లైస్ అవన్నీ వస్తూ ఉంటాయి కదా పూల దగ్గర, అవి కూడా రాకుండా ఉంటుందండి. పచ్చకర్పూరం లేదా మామూలుగా కర్పూర బిళ్ళ కూడా వేసేసుకోవచ్చు మీరు. స్మాల్ ఇన్సెక్ట్స్ వస్తూ ఉంటాయి కదా, అవి రాకుండా ఉంటాయి. అండ్ నా మనీ ప్లాంట్ యాక్చువల్లీ ఒక కప్ అండి, నాకు ఈ ఫేవరెట్ కప్ అనమాట. ఇది కొంచెం క్రాక్ వచ్చింది హ్యాండిల్ దగ్గర. సో ఇది యూజ్ అయితే చేయట్లేదు. దీంట్లో మనీ ప్లాంట్ అయితే పెట్టేసుకున్నాను, కిచెన్లోనే ఉంచుకుంటాను ఇది. అండ్ ఇవాళ ఏం పని పెట్టుకున్నాను అంటే, నా దగ్గర సిల్వర్ జ్యువెలరీ ఉంటుందండి. నాకు సిల్వర్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం కాలేజ్ టైం నుంచి. అండ్ కలెక్షన్ అన్నది ఉండేది. అక్క బయటకు వెళ్ళినప్పుడు గ్రీస్ అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు తను అక్కడి నుంచి తెచ్చినవి అండ్ నేను కొనుక్కున్నవి అండ్ నాకు ఇష్టమని మా వారు తెచ్చినవి. సో ఇవన్నీ ఉంటాయి. అవి కొన్ని బాగా డార్క్గా అయిపోయినాయి అన్నమాట. సో మా వారితో మాట్లాడుకుంటూ నేను ఇక్కడ ఆ పని చేస్తున్నాను. అండ్ సాటర్డే ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి కదండి. సో పొద్దునుంచి మా టీవీ మోగుతూనే ఉంది. అండ్ అసలు బీజేపీ స్ట్రాటజీ ఒక్కొక్క స్టేట్లో వాళ్ళు దే ఆర్ విన్నింగ్ ఇట్ లైక్ నోబడీస్ బిజినెస్ కదండి. నేను యాక్చువల్లీ చదువుతున్నాను ఒక ఆర్టికల్. దాంట్లో ఏం చెప్పారంటే ఆర్ఎస్ఎస్ వర్కర్స్ ఆల్మోస్ట్ 6-7 months నుంచే ఢిల్లీలో ఉండి అక్కడ గ్రౌండ్ వర్క్ అంతా ప్రిపేర్ చేసి దే ఎన్షోర్ దట్ బీజేపీ వన్ దీస్ ఎలక్షన్స్. సో అసలు ఆ స్ట్రాటజీ, ఆ ప్లానింగ్కి హ్యాట్స్ ఆఫ్ అనిపించిందండి నాకు. అండ్ యాజ్ యూజువల్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఢిల్లీలో బీజేపీ వచ్చేసింది అనేసి. అండ్ ఇక్కడ నాకు మా వారికి అయితే ఎప్పుడు డిబేట్ నడుస్తూనే ఉంటుంది. అండ్ ఆల్సో మనం కొంచెం మన చుట్టుపక్కల ఏమవుతుంది అని ఒక సోషల్ అవేర్నెస్ ఉండాలండి. హోమ్ మేకర్ అంటే ఎంతసేపు వండుకున్నామా, తిన్నామా, లేకపోతే డ్రెస్సెస్ కొనుక్కున్నామా, ఇవే కాదండి. యూ నీడ్ టు బీ వెల్ వర్స్డ్ విత్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. మీ నాలెడ్జ్ని మీరు పెంచుకోవాల్సిందే అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. ఈ మధ్యకాలం నేను నోటీస్ చేస్తానండి, అసలు సోషల్ టాపిక్స్ మీద అవేర్నెస్ అన్నదే లేదు. బీ ఇట్ వర్కింగ్ విమెన్ ఆర్ హోమ్ మేకర్, చాలా తక్కువ మందికి పేపర్ చదివే టైం ఉంటుంది. బట్ దెన్ నవడేస్ వీ హ్యావ్ దీస్ గ్యాడ్జెట్స్ కదా. స్మార్ట్ ఫోన్లో ఒక్క క్లిక్ చేస్తే ప్రపంచంలో ఏమైపోతుందో తెలుస్తుంది. కానీ మనకు అసలు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. అండ్ వెన్ దెర్ ఈజ్ నో నాలెడ్జ్, పీపుల్ విల్ స్టాప్ రెస్పెక్టింగ్ యూ అండి. నాలెడ్జ్ ఈజ్ పవర్. అండ్ రెస్పెక్ట్ గెయిన్ చేయాలి అంటే ఫస్ట్ మీ నాలెడ్జ్ని పెంచుకోవాల్సిందే. అండ్ మీతో మాట్లాడుతూనే సిల్వర్ జ్యువెలరీ అంతా రూపేరీ అన్న సొల్యూషన్తో క్లీన్ చేసేసుకొని ఇంకా చిన్న చిన్న పనులన్నీ కానిచ్చేస్తున్నానండి. ఇక్కడ బార్లీ వాటర్ అయితే పెట్టేశాను. మాకు మధ్యాహ్నం పూట అయితే చాలా ఎండగా ఉంటుంది బయట, ఇంట్లో అంత అనిపించట్లేదండి. కానీ బాడీలో వేడి అయితే బాగా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి బార్లీ వాటర్ పెట్టేసి ఇస్తాను నాకు, మా అమ్మాయికి. మా వారు బార్లీ వాటర్ తాగరండి, ఎందుకంటే దాంట్లో కూడా క్యాలరీస్ ఏవో అంటూ ఉంటారు తను. సో నేను ఇంకా తనకైతే ఇయ్యలేదు, కానీ నేను మా అమ్మాయికి మాత్రం బార్లీ వాటర్ పెట్టేసుకున్నాను. అండ్ అది బాయిల్ అయ్యే లోపల మాత్రం నేను కాఫీ తాగేసి, ఎండాకాలమైనా వానాకాలమైనా చలికాలమైనా ఈ కాఫీ అడిక్ట్స్కి అది డైలీ 2 times అది పడకపోతే అదొక డ్రగ్ లాగా అయిపోయిందండి. ఎంతోమంది సమ్మర్లో కూడా కాఫీ తాగుతారో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అంటే వీ కెన్ అట్లీస్ట్ రిలేట్ టు ఈచ్ అదర్ అన్నట్టు. అండ్ ఇక్కడ మా ఎగ్జిబిషన్ అయితే మళ్ళీ పెట్టేశారండి. ఈసారి వ్యాలంటైన్స్ డే అంట, దానికి కూడా ఎగ్జిబిషన్ పెట్టేస్తున్నారు. అండ్
ఇంకా ఇక్కడి నుంచి సండే రోజు మార్నింగ్ అండి, ఇది సండే రోజు వ్లాగ్. సో మార్నింగే లేచి పూజ చేసేసుకొని నేను సండే రోజు ఏంటి అంటే కొన్ని క్లీన్ చేద్దాము, ఇంట్లో అందరూ లేచి యాక్టివ్ అయిపోయే లోపల నేను కొంచెం క్లీనింగ్ అయితే పెట్టుకుందాము అని స్టార్ట్ చేశానండి. ఫస్ట్ ఏంటంటే దేవుడి దగ్గర నేను ఆ పీట పెట్టుకుంటాను అనమాట. ఇది కింద వుడ్ ఉంటుంది, పైన మాత్రం ఒక రేకులాగా ఇస్తారు. ఇది నేను అజ్మేర్లో కొనుక్కున్నాను. సో దీన్ని బాగా మురికైపోతే ఇంకా పీతాంబరి వేసేసి బాగా స్క్రబ్ చేసేసుకుంటే షైన్ వచ్చేస్తుందండి. కాకపోతే ఇది బాగా డ్రై అవ్వాలి, సన్ డ్రై అవ్వాల్సిందే. ఎందుకంటే కింద ఆ వుడ్ చీప్ క్వాలిటీ వుడ్ ఉంటుందండి, అది పాడైపోతుంది. అందుకని దాన్ని డ్రై చేసేసుకోవటానికి పెట్టాను. అండ్ ఆల్సో అది క్లీన్ చేసుకొని పెట్టాను పక్కన. అండ్ నా గణపయ్య విగ్రహం కూడా బాగా డస్ట్ పట్టుకుపోయింది అనిపించింది. సో ఈ విగ్రహం కూడా తెచ్చుకొని పీతాంబరితో క్లీన్ చేసేస్తానండి. కాకపోతే ఏంటి అంటే ఈ విగ్రహాలు ఆ గ్రూవ్స్లోకి వెళ్ళలేమండి, చేతులు వెళ్ళదు. అట్లా అని బ్రష్తో క్లీన్ చేయలేము ఈ విగ్రహాలని. నాకెందుకు ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ అనమాట బ్రష్తో క్లీన్ చేయటం అన్నది. రఫ్గా ఉంటాయేమో బ్రిసిల్స్ అనిపిస్తూ ఉంటుంది. కరెక్టో రాంగో నాకు తెలియదు, కానీ చేత్తోనే మ్యాక్సిమం ట్రై చేస్తానండి విగ్రహాలు అన్నీ క్లీన్ చేయడానికి. బట్ ఇన్ దిస్ ప్రాసెస్ ఏమవుతుంది అంటే మన చేతులు కూడా రఫ్ అయిపోతాయి. అండ్ పీతాంబరి ఇవి కొంచెం కెమికల్స్ ఉంటాయి కదా, కాకపోతే దీంతో క్లీన్ చేస్తే ఏంటి అంటే ఆ షైన్ అన్నది వస్తుందండి విగ్రహానికి. లేకపోతే రోజు మనం అట్లా ఎక్స్పోజ్ అవుతుంది కదా ఎయిర్కి, సో ఒకలాంటి డల్నెస్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఆల్సో నా విష్ణుమూర్తి విగ్రహాన్ని కూడా ఇవాళ క్లీన్ చేసేసుకుందాము అనేసి తెచ్చానండి. ఈ విగ్రహం మాత్రం సూపర్ హెవీగా ఉంటుందండి, 5 kilos. సో క్లీనింగ్ ఈజ్ అ బిగ్ టాస్క్. కాకపోతే ఇవాళ మా హౌస్ హెల్ప్ వచ్చి అన్నీ క్లీన్ చేసేసింది పొద్దున్నే వచ్చేసి. సో సింక్ అంతా వాష్ చేయించినాక తనతో అప్పుడు నేను ఈ పనులన్నీ పెట్టుకుంటున్నాను. సింక్లో గిన్నెలు ఉన్నప్పుడు మాత్రం నేను దేవుడి విగ్రహాలు ఇక్కడ తీసుకురానండి. సింక్ అంతా తను నీట్గా క్లీన్ చేసేసి చక్కగా పీతాంబర్తో క్లీన్ చేస్తుంది సింక్ కూడా. ఇట్లా నేను దేవుడి విగ్రహాలు కడుక్కుంటాను అంటే, సో ఆ హెల్ప్ ఉన్నంత వరకు మనం ఈ పైన పనులన్నీ చేసుకోవచ్చు అనిపించింది. అండ్ విష్ణుమూర్తి విగ్రహం మాత్రం క్లీన్ చేయటం కొంచెం టాస్క్ లాగే ఉంటుందండి. అంత వెయిట్ని లిఫ్ట్ చేసి క్లీన్ చేసి వైప్ చేసుకోవటం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ వన్స్ ఇన్ అ వైల్ అయితే నేను డెఫినెట్లీ ఈ విగ్రహాలన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అండ్ చాలామంది అడుగుతున్నారండి విష్ణుమూర్తి విగ్రహము. నేను చాలాసార్లు చెప్పాను, కానీ మళ్ళీ కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి ఈ విష్ణుమూర్తి విగ్రహం నేను రాజస్థాన్లో ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి. నా దగ్గర డీటెయిల్స్ అయితే లేవు ఆ షాప్వి. సో ఇవన్నీ క్లీన్ చేసుకొని నేను కొంచెం సన్ డ్రాయింగ్ అన్నట్టు ఇక్కడ బాల్కనీలో పెట్టేసుకున్నాను. అండ్ ఆ గణపతి విగ్రహం మాత్రం నేను వారణాసిలో చెప్పాను కదండి, గదోలియా అని ఆ స్ట్రీట్, అక్కడి నుంచే తెచ్చుకున్నాను. ఎంత అందంగా ఉంటారు స్వామివారు అసలు. అండ్ ఇది కూడా కొంచెం సన్ డ్రై చేసేస్తున్నానండి ఈ పీట, ఎందుకంటే ఆ వుడ్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అది అంత సూపర్ క్వాలిటీ వుడ్ అయితే వేయరు వాళ్ళు. అండ్ ఇంత లోపల మా వారు కూడా లేచి పూజ అయిపోయింది తండ్రి కూడా. సో ఇద్దరం కాఫీ అయితే తాగేస్తున్నాం. అండ్ ఇవాళ కాఫీలో నేను కోకోనట్ షుగర్ వేస్తున్నానండి. ఆల్మోస్ట్ లైక్ 1-2 months నుంచి అదే వాడుతున్నాను మా వారి కాఫీలో. నేను అంత పర్టిక్యులర్ ఉండదండి, నేను వైట్ షుగర్ కూడా వేసేసుకుంటాను. కానీ మా వారికి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా కోకోనట్ షుగర్ అన్నది దొరుకుతుంది. అది అమెజాన్ నుంచి తెప్పించానమాట, అది వాడుతున్నాను. బాగానే ఉందండి, మరీ స్వీట్గా అయితే ఉండదు, కానీ ఇట్స్ ఓకే. అండ్ కాఫీ తాగి బ్రేక్ఫాస్ట్ చేసినాక ఈ విగ్రహాలన్నీ మళ్ళీ తెచ్చి లోపలైతే పెట్టేసుకున్నానండి నీట్గా. అండ్ విష్ణుమూర్తి విగ్రహానికి నేను తులసి మాల వేసుకుంటాను, అంటే చాలా బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది నాకు. అండ్ గణపయ్యని కూడా నీట్గా సెట్ చేసేసుకున్నాను. ఆ పీట మాత్రం, గణపయ్య పీట మాత్రం నేను అమెజాన్లో తెప్పించుకున్నానండి. సో ఇలాగైతే నీట్గా ఈ ప్లేస్ వరకు సెట్ చేసేసుకున్నాను. అండ్ ఎంత హాయిగా అనిపించిందో, ఎన్ని రోజుల నుంచి చెయ్యాలి అనుకున్న పని ఇవాళ కంప్లీట్ చేస్తే. దీని తర్వాత నేను మా వారి ఇద్దరం కాస్త అట్లా వాకింగ్కి వెళ్ళి
తను ఇవాళ ప్లాన్ ఏంటి అంటే తను బిర్యానీ చేస్తానన్నారు. సో మేమిద్దరం వాకింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు నేనైతే నా షుగర్ కేన్ జ్యూస్ తెచ్చుకున్నానండి. బయటకు వెళ్తే తప్ప నాకు తెలియలేదు అసలు ఎంత ఎండగా ఉందో. మేము వెళ్ళి చాలాసేపు కూడా అవ్వలేదండి, 11:00, 10:30, 11కి వెళ్ళాము. దిమ్మ తిరిగిపోయిందండి, చాలా హాట్గా ఉంది. సో ఇంటికి వచ్చే ముందు ఆ షుగర్ కేన్ జ్యూస్ తాగేస్తే చల్లగా అనిపించింది. అండ్ మా అమ్మాయి పాపం ఎగ్జామ్స్ కదండి, తనకు అసలు నిజంగా టైమే దొరకట్లేదు. కానీ అప్పుడప్పుడు తను మాతో టైం స్పెండ్ చేస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ప్రాజెక్ట్స్ అని, ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ అని తను బిజీగా ఉంది. అండ్ ఇక్కడ మేమైతే లంచ్ ప్రిపరేషన్ చేసేస్తున్నాం తను చదువుకుంటూ ఉంటే. సో ఇవాళ లంచ్కి ఏంటి అంటే మా వారు ప్రాన్స్ బిర్యానీ చేస్తానన్నారండి. అండ్ నేనేమో ఇక్కడ తెచ్చిన ఈ ఆకుకూరలన్నిటినీ సెట్ చేసుకొని, అండ్ బిర్యానీకి తనకి మింట్, కొత్తిమీర ఇవన్నీ కావాలి కదా, సో అవన్నీ సెగ్రిగేట్ చేసుకుంటూ కూర్చున్నాను. అండ్ నాకు అస్సలు నచ్చని పని ఏంటి అంటే ఈ మింట్ అండి. ఈ కొత్తిమీర, కొత్తిమీర అయినా బెటర్ అండి బాబు, పుదీనాని ఒలవటం అంటే మాత్రం ఏడుపు వచ్చేస్తుంది. నాకు అసలు నీరసం వస్తుంది ముందు, అది ఒలుస్తూ కూర్చుంటే ఎంతసేపటికి అవ్వదండి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ బండిల్ని పడేద్దామా అనిపిస్తుంది. బట్ దెన్ అంత మనీ పోసి కొంటాం కాబట్టి కొంచెం కష్టం అయితే పడాలి. చాలా కష్టపడి ఇవన్నీ స్టోర్ అయితే చేసుకున్నానండి. ఇవాళ అస్సలు మూవ్ లేదు నాకు ఆ కొత్తిమీర ఒలవటానికి. మిగతా వెజిటబుల్స్ అన్నీ ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు మనం కదా. లైక్ ఈ డ్రమ్ స్టిక్స్ ఉన్నాయండి, మునక్కాయలు చక్కగా ఒక బాక్స్లో కట్ చేసి పెట్టేసుకున్నానంటే ఎప్పుడు సాంబార్ చేయాలన్నా నాకు ఈజీగా ఉంటుంది. అప్పటికప్పుడు పెట్టాలి అన్నా, లేదా ఇవి ఇట్లాగే ఫ్రిడ్జ్లో పెడితే ఎండిపోతున్నాయండి, డీహైడ్రేట్ అయిపోతున్నాయి అన్నమాట. అందుకని కొంచెం స్టోర్ అయితే చేసి పెట్టుకుంటాను. అండ్ మీరు ఇక్కడ వరకు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు ఏదైనా ఒక చిన్న ఆస్పెక్ట్ అయినా ప్లీజ్ నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వ్యూవర్స్ చూస్తున్నారు కానీ ఐ డోంట్ నో మరి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం మోటివేషన్ వస్తుందండి నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ పెరిగితే. ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్. అండ్ ఇక్కడ మా వారి బిర్యానీ అయితే ఇవాళ రెడీ అయిపోయింది. అండ్ మా అమ్మాయి నిజంగా చాలా రోజుల నుంచి షీ వాస్ క్రేవింగ్ ఫర్ ఇట్. అంటే నవరాత్రులు కదా, శ్యామల నవరాత్రులు కదా అని ఇంట్లో నో నాన్ వెజ్ అని ఉంటుందండి నాకు. సో ఇవాళ తనకి ఆ క్రేవింగ్ అన్నది తీరింది ఫైనల్లీ మా వారు ఆ బిర్యానీ చేస్తే. సో ఇలాగైతే మా వీకెండ్ కొంచెం ఫ్యామిలీ టైం అన్నట్టు గడిచిందండి. అండ్ ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాం, హ్యాపీగా టైం స్పెండ్ చేసాము. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ.